షీ హాస్ ఎ వెరీ గుడ్ సర్కిల్, మంచి సర్కిల్. మేడం మీరు మాట్లాడుతుంది అలా ఏం చెప్తుంటే ఎలా అంటారు, తక్కువ మాట్లాడతారా? అదేం లేదు, ప్రియా ఎక్కువగా అందరితో ఇంటరాక్ట్ అవుతుంది. ఎక్కువగా తను నచ్చిన వాళ్ళనే కాదు, పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. అండ్ రిలేటివ్ మేము నైబర్స్ చిన్నప్పటి నుంచి. సో ఎలా అంటే పక్క ఇంటి వాళ్ళని కూడా కలిపేసుకుంటది, డల్గా ఉన్నా పలకరిస్తుంది, ఇంట్లో రిలేటివ్స్ ని కేర్ తీసుకుంటది, ప్రతి దాంట్లో తన పనులు తనే చేసుకుంటది మాక్సిమం. తను చాలా కేర్ఫుల్, అంటే తను కేర్ గా ఉంటది, పక్కన వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలనుకుంటది. నేను గమనించిన ఏ విధంగా హ్యాపీగా ఉంచిందండి నన్ను, ఏ విధంగా హ్యాపీగా ఉంచింది, రోజు మేము మాట్లాడుకోవడమే పెద్ద హ్యాపీ కదా. అవును, అదే హ్యాపీ. అంటే లైక్ ఏమైనా ఇందాక నుంచి నాకు ఒక పాయింట్ మిమ్మల్ని అడగలను, తన చిన్నప్పటి నుంచి మీరు చూసారు, అంత పెద్దలండి మీరు? అంటే అలా కాదు, ఇద్దరం కలిసి పెరిగాం కదా. ఇద్దరు కలిసి పెరిగాము. తనంత చిన్నదా? 2 years సీనియర్ అంతే. అంతేనా? అంతే. అదే మాకు ఇందా నుంచి అడగల ఆగిపోతున్నా. 2 years సీనియర్ ఉంటుంది. మీరేం చేస్తుంటారు? నేను లెక్చరర్. మీరేంటి ఇలా ఉన్నారు? మీరెందుకు ఇంత ఇలా అసలు అడించాలి ఒక్కొక్కరిని? మీకేమనిపిస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, నా ఫ్రెండ్ అంటే లైక్ మీ ఫ్రెండ్? నాకు కొంచెం గర్వంగానే ఉంది. అంటే నేను కాలేజ్లో నా ప్రియా శెట్టి నా నైబర్, తనకు ఓట్స్ వేయండి అని అడిగినప్పుడు ఒక రేంజ్, అంటే నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. అరే ప్రియా శెట్టి నీకు తెలుసా, నీకు తెలుసా, నీకు తెలుసా, మరి బయటికి రాని. అంటే ప్రియా శెట్టి నా ఫ్రెండ్ అనగానే అందరు ఓట్స్ వేయడం. అంటే ఒకటి ఏంటంటే ప్రియా శెట్టి అనేది నేను అడగడం కాదు, రాయలసీమ నుంచి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు తెలిసినంత వరకు కూడా. అండ్ మా బ్యాక్గ్రౌండ్ కూడా అందరికి తెలుసు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా. అండ్ మోర్ ఓవర్ చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తుంది పెద్దవాళ్ళతో కానీ, మంచిగా మాట్లాడడం కానీ, అట్లాంటివన్నీ మంచిగా చేస్తుంది. అయితే నేను నచ్చిన కంటెస్టెంట్ ప్రియా కాకుండా ఎవరు లేరంటారే? ఇమాన్యుయల్ గారు కూడా, ఇమాన్యుయల్ బాగా ఆడతారు, తనుజ గారు, ఇమాన్యుయల్, పవన్, మిలిటరీ పవన్, ప్రియా ఎక్సెప్షనల్. అందరూ ప్రియా తర్వాత లవ్ ట్రాక్లు నచ్చాయా? కొత్త లవ్ ట్రాక్ చూస్తున్నాం, బాగున్నాయి. కొత్తగా ఉందా ఇది? అది చాలా కొత్తగా ఉంది. ఎప్పుడు ఒకరితోనే ఉంటుండే, ఇద్దరు ముగ్గురు, చాలా కొత్తగా ఉంది. అది చూసే వాళ్ళకి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. మీతో ఇష్యూ ఉందంటే మీతోటే మాట్లాడుతుంది. సరే, నేను అదే అంటున్నాను అన్న, నెగిటివ్ చేస్తుంది ఎక్కడ అంటే తను మాట్లాడే విధానమే అంటున్నారు. యాక్చువల్లీ ఇంత నెగిటివ్ అవడానికి రీజన్ ఏమనుకుంటున్నావు నువ్వు? అంత చూసావు కదా బిగ్ బాస్. అంటే నేను చూసినంత వరకు అయితే, అంటే నాకు నెగిటివ్ పాయింట్స్లో అనిపించింది అదే, ప్రతి దగ్గర స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సిన అవసరం కొన్నిసార్లు రాకుండా బాగుంటుండే అని. నెక్స్ట్ థింగ్ ఇంకోటి, వాయిస్ స్టాండ్ తీసుకుంటే శ్రీజ కదా, స్టాండ్ తీసుకుంటే శ్రీజ కంటే శ్రీజాని ప్రియాని కలిపి, అంటే ఇప్పుడు కూడా మీరు మొన్న కూడా ఒక ఎపిసోడ్ చూసింటారు, అంటే వాళ్ళిద్దరు కలిపి రియాక్ట్ కావడం ఒక దానికి అని. రోజంతా అయితే అట్లా ఉండరు కదన్న, ఒక దగ్గర మాత్రమే అలా ఉంటారు. ఒక దగ్గర జస్ట్ ఒక దగ్గర వాళ్ళిద్దరు కలిసి ఒక దగ్గర స్టాండ్ తీసుకోవడం అన్న తప్పనేది అందరికీ అనిపిస్తే అందరు కలిసి మాట్లాడతారు. అక్కడ గ్రూప్స్ డివైడ్ చేసి వీళ్ళిద్దరిని ఒక పార్ట్లో చూస్తున్నారు. అది మాత్రం అంటే శ్రీజాకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ప్రియా అని కాదు, ప్రియాకి శ్రీజ సపోర్ట్ చేసలేరు. వాళ్ళిద్దరికి ఒక పాయింట్ అనిపిస్తే దాని మీద గొడవ పడుతున్నారు. సో వాళ్ళిద్దరు కలిసి రియాక్ట్ అవ్వడం కొంచెం జనాలకు ఏమన్నా ఇబ్బందికరంగా, అది కాక వాయిస్ పరంగా ఇద్దరిని వాయిస్ పరంగా వేసుకుంటున్నారు కాబట్టి ఆ వాయిస్లు కూడా కొంతమందికి ఏమన్నా ఇంకోటన్నా మీమ్స్, అదే మీమ్స్ ఇంకోటన్నా వాయిస్ అంటే ఇరిటేషన్ వస్తుంది, పొంగురు గొంతు ఇలా ఉంది అలా ఉంది, తినడానికే వచ్చావా అంటే వాళ్ళు తినేటప్పుడే చూపిస్తున్నారు. మనిషి అన్నలాగా తినాలా, మేమేమి హరీష్ అన్నం కాదు 3 రోజులు తినకుండా నీకే. మా తను ముందు నుంచే తను మంచి ఫుడ్ ప్రిఫర్ చేస్తుంది, తింటది, తినేటట్టే ఉంటది అంతే తప్ప దాని గురించి అట్లాంటి పాయింట్స్ అన్న. ఒకవేళ గేమ్ లో ప్లాట్ తప్పు ఉందంటే దాని గురించి ఏమైనా నెగిటివిటీ వస్తే మేము అది యాక్సెప్ట్ చేసి మేము దాని గురించి స్టెప్ తీసుకుంటుంటాం, మాకు ఏదన్నా ఒక దారి. కానీ అక్కడ ప్లాట్ గురించి కాదన్న, తను చేసే తప్పు గురించి ఎక్కడ కాదు, ప్లాట్ గురించి మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నారంటే గొంతు, నీ బిహేవియర్, గొంతు, నువ్వు ఎలా అవతలతో అరగంట ఉంటున్నావు, అంటే చాలా కోపంగా మాట్లాడుతున్నావు. అంటే ఇప్పుడు అవతలోడు వచ్చి మనని ఒక 2 minutes నాన్ స్టాప్ గా తిట్టి నవ్వమంటే నవ్వుతాం అన్న? నవ్వం కదా, మనం కూడా అలానే రియాక్ట్ అవుతాం అంతే తప్ప ఇంతవరకు అని లోపలికి దాచుకొని చేసే టైప్ అయితే కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుందా నెగిటివిటీ బయట? కొన్ని పాయింట్స్ అయితే బేసిక్గా వాయిస్ ని మాత్రమే పట్టుకొని టార్గెట్ చేస్తున్నారు. కానీ గేమ్ చూడండి, తను ఆడే గేమ్ చూడండి. అండ్ ఇంకోటి, తను ఒక పాయింట్ చెప్పిందంటే తను చూసింది తను చెప్తుంది, కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ తన నుంచి ఏదన్నా మిస్టేక్ అయిందంటే కూడా తను వెళ్ళి సారీ చెప్తుంది, వెంటనే వెళ్ళిపోయి మాట్లాడేస్తుంది. అదే నేను అన్న పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకరితో కొట్లాడింది, ఒకరితో ఆర్గ్యుమెంట్ జరిగింది అంటే కూడా
నెక్స్ట్ వెంటనే తను అట్లే సైలెంట్గా ఉండి వాళ్ళ మీద వాళ్ళని టార్గెట్ చేసి అలా కూడా బిహేవ్ చేయట్లేదు తను నెక్స్ట్ డే వెంటనే వెళ్తుంది, తనకు వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, తన నుంచి ఏదైనా హెల్ప్ ఉంది అంటే కూడా తను చేస్తుంది కదా. సో బేసిక్ తన గేమ్ చూడండి, తను చేసే యాక్టివిటీస్ అవి చూడండి, వాయిస్ చూడకండి. అదే నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు ఇంత ట్రోల్ అవుతుంది కదా, ఏమైనా మీకు ఎక్కడైనా ఒక పాయింట్లో అనిపించిందా ఇదే కావాలని అవుతుంది ట్రోలింగ్, అంటే కావాలని ఎవరో చేపిస్తున్నట్టు ఉంది అంటే ఒక ఇప్పుడు మనం పెద్దోళ్ళం కాదు, మనము సేమ్ ఏజ్ గ్రూప్ ఇలా ఉంటాం, మనకి ఏం జరుగుతుందో మనకు ఒక ఐడియా ఉంటుంది. కావాలని అయితే ఏమనుకోము, అది ఆడియన్స్ వాళ్ళ ఒపీనియన్. ఆ వాయిస్ నచ్చకపోయిండొచ్చు, కొంతమందికి నచ్చచ్చు. ఇప్పుడు అగ్ని పరీక్షలో క్యూట్ అని పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నచ్చట్లేదు అంటున్నారు. సో ఓకే, వాళ్ళ పర్స్పెక్టివ్ అది. కొంతమంది పర్సనల్ గా కొంతమంది డిజర్వ్ కాదంటారు బిగ్ బాస్. మీరేమంటారు? ఎవరైతే అన్నారో కాబట్టే కదా 1 lakh people నుంచి 100 మందికి వచ్చి 100 మంది నుంచి 40 మందికి వచ్చి 45 మంది నుంచి 15 మందికి వచ్చి దాని లోపల 5 లోపలికి పోయారంటే మరి నవదీప్ గారు, శ్రీముఖి గారు, అభిజిత్ గారు 1 time విన్నర్, మా వీళ్ళంతా మరి ఎందుకు పంపించారో ప్రియా గారిని అనేది. కొంతమంది ఇంకా కంపారిటివ్ పోస్ట్, కొంతమంది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైతే అగ్ని పరీక్షలో వాళ్ళని పనులు చేయడం లైక్ తనకు ఏమైనా బద్ధకమా? అలా ఏం లేదు. మీరు చూసినట్టయితే ఇంతవరకు ఓనర్స్ గానే ఉన్నారు, వాళ్ళు ఓనర్స్ ఉన్నారు, టెనెంట్స్ తోనే వర్క్ చేయించుకోవాలి. సో ఇప్పుడు ఈ వీక్ చూడండి, ఇప్పుడు టెనెంట్స్ గా అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు చూడండి 40 to 60 స్ట్రీట్ డాగ్స్ కి తనే కుక్ చేసుకుని వెళ్తుంది అన్న. బద్ధకం అంటున్నారు కదా, తను ఒక స్కూటీ ఉంటే స్కూటీ, తన కారు ఉంటే కారు, ఆల్మోస్ట్ మా కాలనీ అని ఉంటుంది, దీంట్లోనే ఒక 30 స్ట్రీట్ డాగ్స్ కి తను రోజు వెళ్ళి ఫుడ్ పెడుతుంది. ఒకవేళ బద్ధకం అనేది అనుకుంటే అంత చేయాల్సిన అవసరం లేదు, అంటే డాగ్స్ పర్స్పెక్టివ్ లో చెప్పట్లేదు. ఏ విషయంలోనైనా కూడా తను అంత యాక్టివ్ ఉంటుంది. మరి ఆడ నిద్ర సరిపోక కొంచెం డాన్స్ చేస్తలేదు అంతే, పొద్దున దానికి కూడా వేస్తుంది అంతే, దానికి కూడా కొంచెం అనుకుంటున్నారు అంతే. ఒక మెమొరీ ఒక షేర్ చేస్తారంటే ఎవరికి తెలియంది ఆడియన్స్కి తన గురించి. ఆల్రెడీ ఒకటి చేశారు డాగ్స్కి సంబంధించింది, ఇంకోటి ఏదైనా తన పర్సనల్ లైఫ్లో తెలియంది ఆలోచిస్తున్నా. వాళ్ళని అడిగినా వాళ్ళు ఏం చెప్తారో ఆలోచిస్తున్నా. చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి మీ బెస్ట్ మెమరీస్, ఒకటి నీకోటి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి. బెస్ట్ మెమరీస్ అంటే యాక్చువల్గా నేను లో ఉండే టైంలో నన్ను పైకి తీసుకొచ్చిందే ప్రియా. నాకంటూ నా చుట్టూ నా ఫ్రెండ్స్ లేని టైంలో, నేను లో ఉండే టైంలో నన్ను పైకి తీసుకొచ్చిందే ప్రియా అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళిద్దరే నన్ను పైకి తీసుకొచ్చింది. ఈ రోజు నేను హ్యాపీగా అందరి మధ్యలో తిరుగుతున్నానంటే తన వల్లే. బెస్ట్ ఇంకోటి ఏంటంటే తను ప్రియా వచ్చేసి రిజర్వ్డ్ పర్సన్ కాదు, ఎక్కువ ఇంటరాక్షన్ ఎక్కువ ప్రియా మాట్లాడుతూనే ఉంటుంది. అండ్ నేను ఆ సిచ్యువేషన్లో నుంచి ఉన్నానని తెలిసి బేసిక్ జిమ్కి రావడం స్టార్ట్ చేసా, చిన్నగా ఇద్దరం కలిసి తిరగడము, కంప్లీట్గా ఆ లో స్టేజ్ నుంచి ఈరోజు హై స్టేజ్లో ఇప్పుడు మళ్ళీ హ్యాపీగా నార్మల్గా తిరుగుతున్నాను అంటే మాత్రం కేవలం ప్రియా. సో ప్రియాలో ఇంకో క్వాలిటీ కూడా ఉంది, షీఈస్ ఎ వెరీ సోషల్ వర్కర్ కూడా. అంటే ఎన్జిఓస్లో తను పార్టిసిపేట్ చేయడము, డొనేట్ చేయడము, సో ఇలాంటివి కూడా చేస్తుంది తను. ఎవ్రీ మంత్ తనంతకు తనే తన పాకెట్ మనీలో నుంచి స్పెండ్ చేయడము, అండ్ ఎంతో కొంత సోషల్ వర్కింగ్కి అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి అలాట్ చేయడము, సో అలాంటివి కూడా చేస్తుంది. సో ఆర్గనైజ్ చేస్తుంది బేసిక్గా బ్లడ్ క్యాంప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే చాలు మనకు పని అవుతుంది. నా దగ్గర ఎక్కువ ఉన్నాయండి బ్లడ్, తీసుకో పాయింట్లు 18 పాయింట్లు 17 పాయింట్లు. అంటే తనకు హెల్ప్ అడిగినామంటే చేత కాకపోయినా తను ఖచ్చితంగా చేస్తుంది పక్క. షీ డిజర్వ్డ్. సూపర్ బ్రో. బెస్ట్ ట్రిప్స్ అన్న టూర్స్ యూస్ టు ఎక్స్ప్లోర్ ఎ లాట్. అందరం కలిసి ఒక బ్యాచ్ వెళ్ళే వాళ్ళం. ఆ టూర్స్ ట్రిప్స్ యాక్చువల్లీ తను ఒకవేళ హౌస్లో లేకుంటే ఇప్పుడు ఒక ట్రిప్ కూడా వెళ్ళిపోతుంటేవి ఎక్కడికన్నా. మంచిగా చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తుంది అన్న. అది ఆ కోర్ పాయింట్ మేము మిస్ అయ్యి మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. చాలా మంచి ట్రిప్ అంతా ఆర్గనైజ్ చేయడం, ఎక్కడికి వెళ్ళడం, ఇవన్నీ చాలా గ్రూప్ ఉంటుందా మీకు? లైక్ 10 మేము అంతా కలిపి ఒక 8 to 12 people ఉన్నాం, మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరం కలిసి వెళ్తాము. చాలా బాగుంటుంది. దాని అంతా ట్రిప్స్ ని ఆర్గనైజ్ చేసేది. ఇంకా కోర్ మెమొరీ అంటే బిగ్ బాస్ వాళ్ళకి ఆ వాయిస్ విని ఏమో కొంచెం ఇరిటేట్ అవుతున్నారు కానీ మేము అది వినక చాలా మిస్ అవుతున్నాం. మేము మిస్ అవుతున్నాం యాక్చువల్లీ. అది అనుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ అని, కానీ మాతోటి కూడా ఎలా ఉంటుందో తన షోలో కూడా అలానే ఉంటుంది. తను ఫిల్టర్ లేదు, ఒక మాస్క్ వేసుకోకుండా తనులా ఉంటుంది.
ఎవరి వల్లనో తను ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, ఇన్ఫ్లుయెన్స్ కాదు కూడా, కానీ తను అరుస్తుంది, ఆర్గ్యూ చేస్తుంది అన్న పాయింట్స్ ఉంటే షో ఒక పర్స్పెక్టివే అది, తను ఆ షోకి తగ్గట్టు వెళ్తుంది అనేది ఉంది. నెగిటివ్ పాయింట్స్ సుమన్ శెట్టి అన్నని స్టార్టింగ్లో అందరు ఇట్లా అరే అన్న ఏం ఆడట్లేదురా అన్నప్పుడు కూడా ప్రియా స్టాండ్ తీసుకోలేదు, అన్న దగ్గరికి వెళ్ళి అన్నతో బాగా మాట్లాడడం, అన్న మీరు మాట్లాడండి అని చెప్పడము. తర్వాత రాముతో ఏమైనా కూడా రాము తిను అని అనడము. తను ఎవరితో ఆ పర్సనల్ అజెండా పెట్టుకోవట్లేదు, తను అందరితో ఇట్లా భరణి అన్న గారితో కానివ్వండి ఇట్లా ఉన్న కంటెంట్ ఈజ్ వెరీ గుడ్, అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. అండ్ ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే అందరు లేడీస్ని అమ్మ తింటారా అమ్మ బాగా అంటే బాగా అట్లా అమ్మ అని బాగా రిసీవ్ చేసుకోవడం, అందరితో బాగా మాట్లాడుతున్నాడు. హీస్ ట్రాన్స్పరెంట్, అంతే ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. ఎందుకు అంత స్లో మాట్లాడుతున్నారు? సెలబ్రిటీస్ కదా. నెక్స్ట్ ఫ్లోరా. కూల్. ఇంకేం చెప్పరా అంతే. నువ్వు బ్రో? ఫ్లోరా యాక్చువల్లీ ఇంకా షో వైజ్ అయితే నాకైతే అంత ఎలిజిబుల్ అనేది అంటే ఎలిజిబుల్ అంటే షోక్ కాదన్న, లోపల కంటెస్టెంట్స్ తోటి అంత మాట్లాడడం అయితే ఏం అనిపించలేదు. తను ఏదో అవతల తప్పు చేస్తే తను కూడా పోయి ఒక తప్పు చేస్తున్నా అన్నట్లు చేస్తుంది అంతే తప్ప ఫ్లోరా అంత గేమ్ ఆడినట్టయితే మాకు అనిపించలేదు. ఓకే, సంజన. ఫన్నీ క్యారెక్టర్. గేమ్ స్టార్ట్ చేసిందే తను అంటారు కదా. మ్యాడ్ మైండ్ గేమ్ అన్న, మ్యాడ్ మైండ్ గేమ్ మేడంది వేరే లెవెల్ అసలు. స్మార్ట్ థింకింగ్, అది ఆ స్మార్ట్ థింకింగ్ అది వేరే థింకింగ్ అసలు. ఏ ఉందేమో మేడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా తిరుగుతుందేమో, మేడం వెళ్ళి ఏదైనా సెర్చ్ చేస్తే షో వచ్చేస్తుందేమో అనిపిస్తుంది, అట్లా ఉంది. అబ్బో అసలు. కానీ తను అంటే పిల్ల మళ్ళీ అందరినీ కేర్ చేయడం కూడా, తప్పు చేసినా ఏం చేసినా కూడా, దొంగతనాలు చేసినా ఏం చేసినా కూడా తను మళ్ళీ వెళ్ళి అంతే బాగా మాట్లాడుతుంది అందరితోటి, చాలా మంచిగా మూవ్ అవుతుంది. కానీ మంచి కేరింగ్ కూడా బాగుంది. బాగుంది, అంత బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, హైలీ ఎక్స్పీరియన్స్. బిగ్ బాస్ లో ఉండి మళ్ళీ ఇక్కడ వేరే బిగ్ బాస్ లో, కానీ మన హౌస్ లో ఉండాలి తెలియదు అనుకుంటున్నాను నేను. తెలుసు కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను, మనకి కామనర్స్ తెలియదు అనుకుంటాను. తెలుగు కూడా కొంచెం ఫ్లూయెంట్ ఒక్కటి మాట్లాడితే బాగుంటుంది. ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడుతున్నారు నా మమ్మల్ని తెలుగులోనే మాట్లాడుతున్నందుకే తెలుగులో ఎడుతున్నారు మమ్మల్ని. సుమన్ శెట్టి అన్న, నేను ఒకటి మాత్రం చెప్తా, ఇప్పుడు బయట పీపుల్ ఏదైనా సింపతి వైజ్ మూవ్ అవ్వాలని చూస్తున్నారంటే సుమన్ అన్నని ఆ పాయింట్ వదిలేసేయాలన్న. అన్న గేమ్ ఆడుతున్నారు, ఇంకా ఆడాలి. ఆడిన తర్వాత కూడా కొంచెం అన్నని అందరూ అన్న ఏం చేయలేరు అనుకుంటే అన్న ఏదైనా చేసే లోపల పాపం అందరూ హై అయిపోతున్నారు. అన్నని ఏదో చేయాలనే చెప్పి ఆ షోలో పెట్టారు. అన్నని ఇంకొంచెం నాగార్జున గారు పోయినసారి ఇంప్రూవ్ చేసుకోమనే లోపల ఈ వీక్ అంతా అయిపోయే లోపల అన్న ఇంప్రూవ్ అయ్యాడు. స్లోగా ఉన్నాడు, కరెక్ట్గా చెప్పారు అన్న. టాటైస్ అంటారు కదన్న, కానీ ర్యాబిట్ తో పెట్టిన టాటైసే గెలుస్తుంది అన్నట్లు అన్న. స్లో సుమన్ శెట్టి గెలుస్తాడు అంటున్నా. గెలిస్తే వీఆర్ సో హ్యాపీ అన్న ఫర్ దట్. అండ్ గెలుస్తాడు అనే నమ్మకం ఉంది. అలా అని అన్న గేమ్ వైజ్ అయితే ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ లాట్ అన్న. యూ హ్యావ్ టు టాక్ ఎ లాట్ విత్ పీపుల్. టాస్క్స్ అనే కాదు, చాలా మందితో మాట్లాడాలి. షో పరంగా అతను చాలా సోషలైజ్ అవ్వాలి, ఇంకా చాలా